హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈ ఎపిసోడ్లో టోటల్గా నేను మీకు ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూపించడానికి రెడీగా ఉన్నాను. మరి చూడడానికి మీరు కూడా రెడీగా ఉండండి. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకు శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు. ఈ రోజు ఈ ఎపిసోడ్లో టోటల్గా ఫ్యాన్సీ శారీస్ చూద్దాం. ఓకే, మరి ఫస్ట్ వచ్చేసి మనకి ఇది ప్యూర్ జార్జెట్ మెటీరియల్ వస్తుంది. రెడ్ కలర్ ఓకే, విత్ మోతీ వర్క్ వస్తుంది. అంటే మెయిన్ మనకి మెటీరియల్ ప్యూర్ ఉంటుంది. మనకి ఇది బోర్డర్స్ చూసినట్లయితే మనకి రెడ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. దాని కింద చూసినట్లయితే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ 2 కలర్ కాంబినేషన్స్ తీసుకొని మనకి క్రాస్ లైన్స్ టైప్లో డిజైన్ చేశారు. కింద వచ్చేసరికి మనకి మోతీస్ ఇచ్చారనమాట. మోతీస్ అక్కడక్కడ మనకి ఒక ఫ్లవర్ టైప్లో మనకి గోల్డ్ కలర్ తీసుకొని దాని మిడిల్లో మనకి స్టోన్తో డిజైన్ చేశారు. ఇది ఒక బోర్డర్ లాగా మనకి శారీ 3 సైడ్స్ సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే ఈ రెడ్ కలర్ జార్జెట్ మీద మనకి మోతీస్ ఇచ్చారు. అవి మనకి స్టిచ్డ్ అనమాట. ఫ్రిల్ పార్ట్ లో కూడా మొత్తం చూసినట్లయితే మనకి హాఫ్ వరకు ఈ మోతీస్ ని డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనకి ఇదే కలర్ కాంబినేషన్, ఇదే మోతీ వర్క్. ఓకే, మరి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. మనకి శారీ వచ్చేసి సింపుల్ గా ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ వచ్చేసి హెవీ వర్క్ ఇచ్చారు అనమాట. మనకి ఫుల్ డిజైనర్ వేర్ బ్లౌజ్ వస్తుంది మనకి. ఓకే, లోపల షిమ్మర్ మెటీరియల్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ కూడా చూసినట్లయితే మనకి వచ్చేసి మొత్తం షిమ్మర్ తీసుకొని దానిపైన మనకి 0 సైజ్ నెట్టెడ్ తీసుకున్నారు. ఆ నెట్టెడ్ మీద మనకి బార్డర్ లో ఏదైతే మనం 2 డిజైన్స్ యూస్ చేసామో, ఒకటి ఫ్లవర్ విత్ స్టోన్, అలాగే మోతీ వర్క్. దీనిలో వచ్చేసి మనకి ఒక క్రీపర్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు అన్నమాట. బ్లౌజ్ టోటల్ మనకి 2 సైడ్స్ కూడా ఫ్రంట్ బ్యాక్ సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఫుల్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. అలాగే హ్యాండ్స్ కి ఒక చిన్న బోర్డర్ లాగా చిన్న గోట్ వర్క్ ఇచ్చారనమాట. ఈ సారీకి ఏంటంటే మొత్తం మీద కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఆ బోర్డర్ లో మనకి ఏ కలర్స్ అయితే షిమ్మర్ యూస్ చేశారు అంటే బోర్డర్ లో మనకి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ వచ్చింది కదా. ఈ గోల్డ్ కలర్ బోర్డర్ లో సేమ్ మనకి ఈ బ్యాక్గ్రౌండ్ లో కూడా 2 కలర్స్ కాంబినేషన్ సిల్వర్ అండ్ గోల్డ్ ఉండే విధంగా తీసుకుని దానిపైన మనకి ఒక నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చేసి దానిపైన మనకి మోతీ వర్క్ ఇచ్చారనమాట. ఫుల్ డిజైనర్ బ్లౌజ్. దీంట్లో కూడా మనకి ఏంటంటే కలర్స్ అవైలబుల్. రాయల్ బ్లూ కలర్ ఒకటి ఉంటుంది, డార్క్ రాయల్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి 6000 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6000 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ ఇది మనకి డిజైనర్ శారీ, ప్యూర్ షిఫాన్ వస్తుంది మనకి. ఈ కలర్ కొంచెం డిఫరెంట్ ఉంది. మనకి కొంచెం మెహందీ గ్రీన్ షేడ్ వస్తుంది. పిస్తా గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్ మిక్స్ కలర్ వచ్చింది. మెటీరియల్ కూడా డిఫరెంట్ గా ఉంది. చాలా లైట్ కలర్ కాంబినేషన్, చాలా లైట్ వెయిట్ ప్యూర్ షిఫాన్ మెటీరియల్. ఇది పైన మనం చూసినట్లయితే బోర్డర్ వచ్చేసరికి మనం రెగ్యులర్ గా చూసే జరీ బోర్డర్లు అలా కాకుండా రాసులకు కాకుండా థ్రెడ్ వర్క్ బోర్డర్స్ యూస్ చేసాము. 1 లైన్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్, ఇంకోటి వచ్చేసి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఒక లైన్స్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. దాని కింద మనకి లైట్ గ్రీన్ కలర్ తో రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ టోటల్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఈ గ్రీన్ కలర్ పైన మనకి 2 షేడ్స్ ఫ్లవర్స్ తీసుకున్నారు. ఇక్కడ వైట్ కలర్ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ వస్తుంది. అలాగే మనకి టోటల్ 2.5 మీటర్ వరకు మనకి రోజ్ ఫ్లవర్స్ అనేవి అంటే లంగావోని 2.5 మీటర్స్ మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. రోజ్ ఫ్లవర్స్ ఇచ్చారు. క్రీమ్ కలర్ తో లోపలంతా ఫిల్లింగ్ ఉంటుంది. ఆ అవుట్ లైన్ వర్క్ అంతా కూడా మనకి శారీ బేస్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా ఉంది. ఇక్కడ ఏవైతే 2 కలర్స్ తీసుకున్నారో అదే 2 కలర్స్ కాంబినేషన్ తోనే మనకి బోర్డర్ ఇచ్చారండి. క్రీమ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో. మరి 2.5 మీటర్స్ తర్వాత శారీ ఎలా ఉందో చూద్దాం. కుషిల పార్ట్ లో షేడెడ్ వస్తుంది మనకి. షిఫాన్ మెటీరియల్ తీసుకున్నారు, మనకి షేడెడ్ తీసుకున్నారు. పై పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారు. కింద వచ్చేసరికి మనకి ఎల్లో, లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ లెమన్ ఎల్లో కలర్ పైన మనకి గ్రీన్ లోనే 2 షేడ్స్ ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ షేడెడ్ లో ఉంది. ఒక బంచ్ మనకి ఒక బొకే స్టైల్లో తీసుకున్నారనమాట. కిందంతా కూడా లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ తో ఒక బిగ్ సైజ్ లో ఫ్లవర్, స్మాల్ సైజ్ చిన్న బడ్స్, లీవ్స్ తీసుకున్నారు. అంటే ఒక క్రీపర్ పార్ట్ ని కంటిన్యూ చేశారు బంచ్ స్టైల్లో. ఈ క్రీమ్ కలర్ కాంబినేషన్ మొత్తం అంతా కూడా మనకి ఇదే బంచ్ కంటిన్యూ అవుతుందండి. సేమ్ కుచుల పార్ట్ లో మనకి ఇలాగే వేరియేషన్ చూపించారు. దీనికి బ్లౌజ్ మనకి లెమన్ ఎల్లో కలర్, కింద పార్ట్ ఏదైతే మనం షేడ్ చూసామో సేమ్ అది మనకి క్రేప్, జకార్డ్ క్రేప్ మెటీరియల్ లో మనకి బ్లౌజ్ ఇచ్చారు. జకార్డ్ క్రేప్. ఓకే, మొత్తం లీఫ్ డిజైన్ ఉంటుంది. అక్కడక్కడ ఫ్లవర్స్ ఉంటాయి మనకి. లెమన్ ఎల్లో కలర్ బోర్డర్, సేమ్ బోర్డర్ ఇస్తారు. శారీలో 3 సైడ్స్ కూడా ఏదైతే మనకి బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని ఇక్కడ కంటిన్యూ చేశారు.
ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 3000. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 3000 రూపీస్కి అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి జూట్ సిల్క్ మెటీరియల్ అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మనకి స్మూత్ ఉంటుంది. బోర్డర్ చూసినట్లయితే మనకి టెంపుల్ టైప్ లో బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ గోల్డ్ కలర్ ఇలా, ఇక్కడ చూసినట్లయితే మనకి క్రీమ్ కలర్ లో టెంపుల్ అనమాట. ఇది ఒక బోర్డర్ లాగా మనకి శారీ 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జూట్ సిల్క్ మీద మనకి సేమ్ కలర్ కాంబినేషన్స్ తోనే మనకి థ్రెడ్ వర్క్ తో ఒక ఫ్లవర్ అవుట్ లైన్ లుక్ కనిపించేది. లోపల కూడా మనకి అవుట్ లైన్ లుక్ ఉండేటట్లనే ఫిల్లింగ్ చేస్తారు. మనకి ఇక్కడంతా కూడా రెడ్ కలర్ తో మనకి క్రీపర్స్ అన్నమాట. మనం ఇలా చూసినట్లయితే స్టార్టింగ్ నుంచి ఒక క్రీపర్ ని ఇచ్చారు, దానికి మళ్ళీ మనకి లీవ్స్ అండ్ ఫ్లవర్స్ ని సేమ్ కలర్ కాంబినేషన్ లోనే డిజైన్ చేశారు. ఇది వచ్చేసి 2.5 మీటర్ వరకు మనకి హెవీగా ఉంటుంది. ఫుల్ ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి ఒక హాఫ్ వరకు స్కర్ట్ బార్డర్ లాగా మనకి అంటే సేమ్ డిజైనే, కాకపోతే ఏంటంటే కుచిల పార్ట్ లో నీస్ పార్ట్ నుంచి మాత్రమే కనిపించే విధంగా డిజైన్ చేశారనమాట. ఇట్లా బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ అండి. ఓకే, బోర్డర్ లో ఏదైతే మనం కలర్ కాంబినేషన్ గోల్డ్ చూసామో సేమ్ బ్లౌజ్ మనకి ఇచ్చారన్నమాట. ఓకే, గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్స్ ఇవ్వలేదు, మనం రెడ్ కలర్ తో ఏదైనా ప్యాచ్ వర్క్ కానీ పైపింగ్ కానీ చేయించుకోవచ్చు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 3600. కలర్స్ ఉన్నాయా? కలర్స్ ఉంటాయి. ఓకే, కలర్ చాయిస్ కూడా ఉందండి. ఈ టైప్ ఆఫ్ శారీస్లో 3600 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది కోరా పట్టు, లైట్ వెయిట్ ఉంటుంది, ప్లస్ మనకి వర్క్తో వచ్చాయి. పైన బార్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారు, పైన వచ్చేసి మనకి గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనకి పిస్తా గ్రీన్ కలర్లో అవుట్ లైన్ ఇచ్చారు. దీనికి పళ్ళు అంటూ మనకి ఏం సపరేట్ ఇవ్వలేదు, జస్ట్ ఒక గోల్డ్ కలర్ మిడిల్లో తీసుకొని ఇక్కడ మనం ఏదైతే గ్రీన్ చూసామో లైట్ గ్రీన్ షేడ్ ని 2 సైడ్స్ మనకి బార్డర్ లాగా ఇచ్చారు. అది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. ఇక్కడ ఏదైతే బోర్డర్ ఉందో ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. 2 సైడ్స్ సేమ్ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా ఏంటంటే మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. కింద చూసినట్లయితే స్కర్ట్ బోర్డర్ లాగా మనకి హాఫ్ వరకు డిజైన్ ఉంటుంది. ఇదేంటంటే మనకి టోటల్ గా మ్యాటీ వర్క్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే డిజైన్ ని మనకి ఇక్కడ క్రీపర్స్ లాగా డిజైన్ ఇచ్చారు. ఇక్కడ గ్రీన్ కలర్, పింక్ కలర్, ఎల్లో కలర్ తో మనకి ఒక బిగ్ సైజ్ లో, అలాగే స్మాల్ సైజ్ చిన్న చిన్న బడ్స్ లాగా మనకి లీవ్స్ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్ ఉంటుంది. శారీ ఎండ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ మనకి రన్నింగ్ వస్తుందండి, శారీ కలర్ కాంబినేషన్ వస్తుంది. మనకి కావాలంటే కాంట్రాస్ట్ దీనికి గ్రీన్ కలర్ యూస్ చేసుకోవచ్చు. మనకి పైపింగ్ గ్రీన్ ఇచ్చారు కాబట్టి ఫ్లవర్స్ కూడా మనకి గ్రీన్ కలర్ ఉంది కాబట్టి రా సిల్క్ గ్రీన్ యూస్ చేసుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ అండి 3600. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి జూట్ సిల్క్ మెటీరియల్. ఇది డైలీ వేర్ కి అట్లా కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ మెటీరియల్ స్మూత్ మెటీరియల్, మెత్తగా వస్తుంది. దీనికి వచ్చేసి పళ్ళు అంటూ మనకి ఒక 1 మీటర్ పళ్ళు తీసుకున్నారు. అది కూడా మనకి ఓన్లీ ఎల్లో కలర్ మీద మనకి ప్లెయిన్ ఇచ్చేసి అక్కడక్కడ మనకి గ్రే కలర్ కాంబినేషన్ లో చిన్న చిన్న డాట్స్ లాగా ఇచ్చారనమాట. అది మనకి ఒక 1 మీటర్ పళ్ళు, ప్లెయిన్ పళ్ళు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే డిజైనర్ వేర్ శారీ లాగా వస్తుంది మనకి. ఇది వచ్చేసి పై పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ఎల్లో కలర్ బార్డర్ ఇచ్చారు, దాని మీద మనకి సన్న లైన్స్ మనకి బ్లాక్ కలర్ తో ఇచ్చారు. ఇక్కడ బిగ్ సైజ్ లో బ్లాక్ కలర్ తీసుకున్నారు. ఇది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో చెక్స్ తీసుకున్నారు. ఇక్కడ కింద చూసినట్లయితే గ్రీన్ కలర్ మీద మనకి బ్లాక్ కలర్ తో లైన్స్, అంటే ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ గ్రీన్ తీసుకున్నారు, ఇంకొక హాఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి చెక్స్ తో, బ్లాక్ అండ్ వైట్ చెక్స్ తో ఇచ్చారు. ఈ కింద బార్డర్ చూసినట్లయితే మనకి పైన బార్డర్ ఏదైతే చెక్స్ ఉంటుందో ఆ బార్డర్ ఒకటి గ్రీన్ కలర్, ఎల్లో కలర్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ ఆరెంజ్ కలర్, పింక్ కలర్ ఎక్స్ట్రా మనకి ఈ 2 కలర్స్ అనేవి కింద బార్డర్ లో మనకి డిజైన్ చేశారు అన్నమాట. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇలాగే చెక్స్ తో మనకి డిజైనర్ వేర్ శారీ. బ్లౌజ్ చూద్దాం ఎలా ఇచ్చారు. బ్లౌజ్ ఎల్లో కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది, సెల్ఫ్ ప్రింటెడ్ తో మనకి బ్లౌజ్ వస్తుంది. ఓకే, అంటే పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. కాకపోతే దీనిపైన లైన్స్ ఉన్నాయి, దాని తర్వాత మనకి చిన్న డిజైన్ డార్క్ ఎల్లో కలర్ తో, మస్టర్డ్ ఎల్లో కలర్ తోనే మనకి ఒక సన్నటి డిజైన్ ప్రింటెడ్ టైప్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1200 పడుతుంది. ఓన్లీ 1200 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉందా? రెడ్ కలర్ ఒకటి ఉంది, కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లాక్ కలర్, మనకి మణిపూర్ కోట. మనకి పళ్ళు అంటూ దీనికి సపరేట్ గా ఇవ్వకుండా జస్ట్ ఒక బోర్డర్ లాగా మనకి రన్నింగ్ బోర్డర్ అనమాట. పైన చూసిన బోర్డర్ చూసినట్లయితే మనకి ఇక్కడ గోల్డ్ కలర్ తో మనకి సెల్ఫ్ డిజైన్ ఉన్నటువంటి బోర్డర్ తీసుకున్నాము. దానిపైన మనకి గోల్డ్ కలర్ బీడ్స్ తో డిజైన్ వస్తుంది. కింద వచ్చేసి మనకి గ్రీన్ కలర్ రా సిల్క్ తీసుకొని సేమ్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి లైన్స్ ఇచ్చారు. బోర్డర్ అంతా కూడా సేమ్ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే పింక్ కలర్ తో మనకి చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్, అలాగే సెల్ఫ్
కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తో ఇచ్చారు. ఈ 2 కలర్ కాంబినేషన్ బుటీస్ అనేవి మనకి టోటల్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతాయి అన్నమాట. బోర్డర్ ఈ శారీకి మెయిన్ మనకి బోర్డర్ చూసినట్లయితే స్కర్ట్ బోర్డర్ లాగా మనకి డిజైనర్ వేర్ వస్తుంది. అంటే పైన ఏదైతే బోర్డర్ చూసామో ఆ బోర్డర్ మనకి శారీలో 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుందండి. కింద బోర్డర్ లో ఆ బోర్డర్ తో పాటు ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారు, సీనరీ బోర్డర్. ఇది వచ్చేసి మనకి టోటల్ గా మనకి జింకల్ టైప్ లో డిజైన్ ఇచ్చారన్నమాట. లోపల ఫిల్లింగ్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ తో ఫిల్ చేసి అవుట్ లైన్ వర్క్ మాత్రం మొత్తం కూడా రాణి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ బోర్డర్ అనేది ఎండ్ వరకు టోటల్ శారీ అంతా కూడా శారీ ఎండ్ వరకు కూడా మనకి సేమ్ బోర్డర్. దీంట్లో కలర్ చాయిస్ ఉందా? ఓకే. బ్లౌజ్ గ్రీన్ కలర్ బోర్డర్ లో ఏదైతే మనం యూస్ చేసామో థ్రెడ్ వర్క్ ఉన్నటువంటి ఇక్కడ బోర్డర్ లో ఏదైతే మనకి గ్రీన్ కలర్ మెటీరియల్ కనిపిస్తుందో సేమ్ మెటీరియల్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉన్న బోర్డర్ ఒకటి మనకి స్లీవ్స్ కి ఇచ్చారు. ఓకే. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉందండి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 2100 పడుతుంది. 2100 రూపీస్ కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది విఘ్నేశ్వర సిల్క్స్ లో. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి సిల్క్ కోట అండి. బోర్డర్స్ చూసినట్లయితే మనకి కాంట్రాస్ట్ బోర్డర్స్ తీసుకున్నారు షోల్డర్ పార్ట్ లో. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ 2 సైడ్స్ మనకి రా సిల్క్ ఇచ్చారు. మిడిల్ లో మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ బోర్డర్ ఉంటుంది. ఇది మనకి శారీ 3 సైడ్స్ సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. పళ్ళు వచ్చేసరికి మనకి ఏంటంటే ఎక్స్ట్రా మనకి ఒక 2 లైన్స్ యాడ్ చేసామన్నమాట. మనకి పళ్ళులో ఒక బిగ్ బోర్డర్ లాగా స్కర్ట్ బోర్డర్ లాగా మనకి పళ్ళులో కనిపిస్తుంటుంది. శారీ అంతా మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే గ్రే కలర్ ప్లెయిన్ తీసుకున్నారు. ఈ శారీకి మెయిన్ వచ్చేసి మనకి షేడెడ్ లో వచ్చింది. బాటిల్ గ్రీన్ తీసుకొని దాని పైన అంతా కూడా క్రీపర్స్ గోల్డ్ కలర్ తీసుకున్నాం అనమాట, జరీతో లీఫ్ పార్ట్. ఇక్కడ ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే బ్లాక్ కలర్ తీసుకొని మిడిల్ లో గోల్డ్ కలర్ తో చిన్న చిన్న డిజైన్స్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా కూడా షేడెడ్ లో కంటిన్యూ అవుతుంది. దట్టు మనకి క్రీపర్ పార్ట్ కూడా కంటిన్యూ చేశారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ చూద్దాం ఎలా ఉందో. బ్లౌజ్ వచ్చేసరికి మనకి శారీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే. రన్నింగ్ బ్లౌజ్ అంటే డిజైన్ మిస్ చేసేసి ఓన్లీ బోర్డర్స్ మాత్రం మనకి స్లీవ్స్ షేడెడ్ ఎలా అయితే శారీలో షేడెడ్ వచ్చిందో సేమ్ అదే టైప్ లోనే ఇచ్చారండి. కింద మనం గ్రీన్ కలర్ స్లీవ్స్ పెట్టుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి 1850 రూపీస్. 1850 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది లెమన్ ఎల్లో కలర్ మెటీరియల్ నెట్టెడ్ అనమాట. మనకి కోటా మెటీరియల్ వస్తుంది. ఇక్కడ జూట్ బోర్డర్స్ తీసుకున్నారనమాట. ఇది అటాచ్డ్ కాకుండా మనకి వీవింగ్ లోనే ఈ జూట్ బోర్డర్ అనేది వస్తుంది. పళ్ళులో కూడా మనకి క్రీమ్ కలర్ ఎల్లో కలర్ మిక్స్ అయ్యి జూట్ మనకి ఒక బోర్డర్ లాగా ఇచ్చారనమాట. ఈ షోల్డర్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే పళ్ళులో చూసిన డిజైన్ ని మనకి ఒక చిన్న బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. మనకి ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ కోటా మెటీరియల్ పైన ప్లెయిన్ ఉంటుంది. కింద బోర్డర్ వచ్చేసి స్కర్ట్ బోర్డర్ లో మనకి డిజైన్ చేశారు. పళ్ళులో ఏదైతే మనకి డిజైన్ కనిపిస్తుందో సేమ్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు కదా. బిగ్ సైజ్ పైకన్నా మనం కింద గోల్డ్ కలర్ పైపింగ్ ఉంటుంది. ఓకే. చిన్న పైపింగ్. ఈ జూట్ కి మనకి పైన నెట్టెడ్ కి టచ్ అయ్యేటట్లు మనకి ఒక ఫ్లవర్ స్టైల్లో మనకి డిజైన్. ఇది మ్యాటీ స్టిచ్. అది కూడా మనకి కలర్స్ చేంజ్ చేశారు. ఇక్కడ లైట్ పింక్ కలర్, డార్క్ పింక్ కలర్, బ్లూ కలర్ తీసుకున్నారు. ఇక్కడ గ్రీన్ కలర్ తో మనకి బంచెస్ లాగా టోటల్ శారీ అంతా కూడా ఈ బోర్డర్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. ఎండ్ వరకు మనకి ఇదే డిజైన్ ఉంటుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారండి? బ్లౌజ్ వచ్చేసరికి మనకి జూట్ బ్లౌజ్ వస్తుంది. ఓకే. పళ్ళు ఏదైతే ఉందో సేమ్ మెటీరియల్. 2 సైడ్స్ ఎడ్జెస్ లో కూడా మనకి చిన్న గోట్ వర్క్ లాగా గోల్డ్ కలర్ తీసుకున్నారు. ఓకే. దీంట్లో కలర్ చాయిస్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది షేడెడ్ వస్తుంది. ఫాలింగ్ మెటీరియల్ షిఫాన్. మనకి ఇది బోర్డర్స్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ తో మనకి సెల్ఫ్ క్రాస్ లైన్స్ ఉన్నటువంటి జరీ బోర్డర్స్ తీసుకున్నారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఓకే. గోల్డ్ కలర్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే 3 షేడ్స్ ఉంటుంది. పై పార్ట్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్, క్రీమ్ కలర్, కింద మనకి లైట్ గ్రే కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. 3 కలర్ వేరియేషన్. టోటల్ శారీ పైన ఈ 3 షేడ్స్ పైన మొత్తం కూడా మనకి ఆరెంజ్ కలర్ తోనే థ్రెడ్ వర్క్ డిజైన్ ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సేమ్ డిజైన్. 2.5 మీటర్స్ మనకి ఫుల్ ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి ఈ 2 లేయర్స్, ఈ 2 కలర్ షేడ్ వరకు మనకి ఆరెంజ్ కలర్, మిగిలిన కలర్. ఓకే. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ అండి. దీనికి బ్లౌజ్ సేమ్ రన్నింగ్ వస్తుందండి. అంటే వర్క్ లేకుండా మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. 3 షేడెడ్ లో ఉన్నటువంటి మెటీరియల్ ఇచ్చారు. 1 సైడ్ మాత్రం మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు కదా శారీలో. 3 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీస్ లో మనకి కలర్స్ ఉంటాయి. ఈ సారీస్ లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 3700 పడుతుంది. 3700 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి కోట, మణిపూర్ కోట. పళ్ళు పాట వచ్చేసి ప్రింటెడ్ స్టైల్లో మనకి పళ్ళుని తీసుకున్నారు. గ్రీన్ కలర్
మీద వైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్, పింక్ మీద కూడా మనకి వైట్ కలర్ ఫ్లవర్ బార్డర్ ఇచ్చారు. ఈ 2 కలర్ బార్డర్స్ ని మనకి ఆల్టర్నేటివ్ గా ఒక బార్డర్ లాగా మనకి తీసుకున్నారు. ఒక పావు మీటర్ పళ్ళు ఇచ్చారు. మళ్ళీ వచ్చేసి మనకి జరీ బార్డర్ ని డిజైన్ చేశారు లాస్ట్ లో కడీ బార్డర్. ఓకే. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పైన వచ్చేసి మనకి గోల్డ్ కలర్ తో ఒక బార్డర్ ఉంటుంది. దానికి పైన మనకి పింక్ కలర్ ప్లెయిన్, కింద లైట్ గ్రీన్ కలర్ తో చిన్న పైపింగ్ లాగా బార్డర్ ఇచ్చారు. ఇది బేస్ అంతా కూడా మనకి ఏంటంటే పింక్ కలర్ ఉంటుంది, బేబీ పింక్ కలర్. దానిపైన మనకి వైట్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ ప్రింట్ తీసుకున్నారు. ఫ్లవర్స్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఫ్లవర్ ఉంటుంది, ఫ్లవర్ ప్రింట్ ఉంటుంది. కింద బోర్డర్ వేరియేషన్ కట్ బోర్డర్ లాగా మనకి బోర్డర్స్ తీసుకున్నారు. అది కూడా మనకి కింద సాటిన్ బోర్డర్ ఇచ్చారనమాట. ఇక్కడ మనకి బేబీ పింక్ కలర్ సాటిన్ బోర్డర్, పైన గోల్డ్ కలర్ జరీ బోర్డర్, గ్రీన్ కలర్ సాటిన్ బోర్డర్, మళ్ళీ గోల్డ్ కలర్ జరీ బోర్డర్. ఆల్టర్నేటివ్ గా మనకి గోల్డ్ కలర్ తీసుకొని ఈ 2 కలర్ కాంబినేషన్ ని డిజైన్ చేశారు. స్కర్ట్ బోర్డర్ లాగా మనకి శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి చూసినట్లయితే ప్రింటెడ్ స్టైల్లోనే వస్తుంది. మనకి వైట్ కలర్ తీసుకున్నారు. అంటే బేస్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ ఉంటుంది, దాని మీద చిన్న డాట్స్ టైప్ లో మనకి పింక్ కలర్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ మనకి సేమ్ బోర్డర్, పైన కూడా అదే బోర్డర్, పైన కూడా మనకి పళ్ళులో వచ్చిన బోర్డర్. ఓకే. ఈ సారీ కాస్ట్ ఇది 1800 పడుతుంది. ఓన్లీ 1800 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ శారీ మనకి ఇది డిజైనర్ శారీ అండి. ప్యూర్ జార్జెట్ మెటీరియల్, 3 డిజైన్స్ వస్తుంది. పైన చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారు. దానిపైన మనకి జిగ్జాగ్ లాగా డిజైన్ తీసుకొని 2 సైడ్స్ కూడా మనకి బ్లాక్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఇది ఎక్కడ కూడా మనకి జాయింట్ కాకుండా ఒకే మెటీరియల్ ని మనకి 3 షేడ్స్ లో డిజైన్ చేశారనమాట. పై పార్ట్ అంతా కూడా మనకి రెడ్ కలర్ జార్జెట్ తీసుకొని మనకి డార్క్ రెడ్ కలర్ తో లైన్స్ టైప్ డిజైన్ ఉంటుంది. దాని పైన అంతా కూడా రెడ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి పూసలతో మనకి గోల్డ్ కలర్ పూసలతో వర్క్ ఇచ్చి మిడిల్ లో మనకి బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు విత్ స్టోన్ ఉంటుంది. మనకి రెడ్ కలర్ బేస్ మీద బ్లాక్ కలర్ తో వర్క్ చేశారండి. ఇక్కడ మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో మనకి చెక్స్ డిజైన్ తీసుకున్నారు. ఇక్కడ బ్లాక్ అండ్ రెడ్ ఒక బోర్డర్, ఇక్కడ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నారు. టోటల్ గా మనకి 2 సైడ్స్ కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తో బీడ్స్ ని మనకి డిజైన్ చేశారు. ఇక్కడ కింద బోర్డర్ చూసినట్లయితే స్కర్ట్ బోర్డర్ లాగా మనకి బ్లాక్ కలర్ తీసుకున్నారు. దానిపైన మనకి పైన ఏదైతే రెడ్ కలర్ ఉంటుందో సేమ్ అదే రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఒక బంచ్ తీసుకొని దానికి అవుట్లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ పూసలతో వర్క్ ఇచ్చారు. ఇక్కడ మోతీస్ చూసినట్లయితే మనకి వైట్ కలర్ మోతీస్ ని మనకి అవుట్లైన్ ఇచ్చారు. బ్లాక్ కలర్ పైన రెడ్ కలర్ తో మనకి ఫిల్లింగ్ వచ్చింది. పైన చూసినట్లయితే రెడ్ కలర్ పైన బ్లాక్ కలర్ తో కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి చిన్న చిన్న చెక్స్ తో డిజైన్ చేశారు. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి పైన డిజైన్ మిస్ చేసి కింద బార్డర్ అంతా కూడా కంటిన్యూ చేస్తారు. మనకి ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ బ్లాక్ కలర్ క్రేప్ బ్లౌజ్ వస్తుంది. ఓకే. బ్లాక్ కలర్ డిజైన్, రెడ్ కలర్ కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు. అంటే ఈ క్రేప్ మెటీరియల్ మీద మనకి సెల్ఫ్ వీవింగ్ బుటీస్ ఉంటాయి. ప్లస్ హ్యాండ్స్ కి వచ్చేసరికి బోర్డర్ మనం ఎలాగో గోల్డ్ కలర్ యూస్ చేసాం కాబట్టి గోల్డ్ కలర్ తో మనకి కొంచెం షిఫాన్ మెటీరియల్ తీసుకున్నారనమాట. మనకి దానికి వచ్చేసి స్టోన్స్ ని మనకి స్లీవ్స్ కి ఇచ్చారు. బోర్డర్ వచ్చేసి మనకి శారీలో పైన వచ్చేసి పైపింగ్ బ్లాక్ కలర్, ఇంకొక సైడ్ వచ్చేసి మనకి రెడ్ కలర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 3350 పడుతుంది. 3350 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి మణిపూర్ కోట అన్నమాట. ఓకే. కోటా మెటీరియల్, మణిపూర్ కోటా, వైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే మనకి డార్క్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ తీసుకున్నారు. ఇక్కడ పైన అంతా కూడా మనకి ఏంటంటే పింక్ కలర్ రా సిల్క్ తీసుకున్నారు, కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు. కింద వచ్చేసి మనకి బ్లాక్ కలర్ మీద జూట్ అలాగే గోల్డ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో లీఫ్ బుట్టి, చిన్న చిన్న ఫ్లవర్ బుట్టి ఇచ్చారు మనకి. ఈ బోర్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మనకి ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే క్రీమ్ కలర్ మీద మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో లైన్స్ ఉంటుంది అనమాట. ఓకే. మొత్తం కూడా మనకి కోటా మెటీరియల్ కాబట్టి మనకి ఆల్రెడీ చిన్న చిన్న చెక్స్ ఉంటుంది. దానిపైన మనం చూసినట్లయితే ఫ్లవర్ బుటీస్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి స్టెమ్ పార్ట్ అండ్ లీఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి పింక్ కలర్ తీసుకున్నారు. ఫ్లవర్ వచ్చేసరికి చిన్న చిన్న బడ్స్ వచ్చి గ్రీన్ కలర్ తీసుకున్నారు. అవుట్ లైన్ బ్లాక్ ఇచ్చారు. కాంట్రాస్ట్ మనకి క్రీమ్ కలర్ అండ్ డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ తీసుకొని అవుట్ లైన్ బ్లాక్ ఇచ్చారు. ఈ చిన్న చిన్న బుటీస్ అనేవి మనకి టోటల్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతాయి. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి షోల్డర్ పార్ట్ లో బోర్డర్ వచ్చేసరికి మనకి కొంచెం డిజైనర్ గా తీసుకున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఎలిఫెంట్స్ అలాగే జిరాఫీస్ లాగా మనకి డిజైన్ తీసుకున్నారు. డార్క్ ఎల్లో కలర్ అలాగే క్రీమ్ కలర్ గ్రీన్ కలర్ తో మనకి లోపల ఫిల్ చేశారు. ఇక్కడ చిన్న చిన్న క్రీపర్స్ వచ్చేసరికి మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పైన బర్డ్స్ లో మనకి ఏ కలర్ వేరియేషన్
కాంబినేషన్ అయితే ఉందో సేమ్ కలర్స్ కాంబినేషన్ తోనే మనకి కింద బోర్డర్ అంతా ఉంటుంది. 2.5 మీటర్స్ తర్వాత మనకి సేమ్ డిజైన్ వస్తుంది, కాకపోతే జిరాఫీస్ ని మనకి మిస్ చేసి క్రీపర్స్ లేకుండా ఓన్లీ ఎలిఫెంట్స్ ని మాత్రమే మనకి దగ్గర బోర్డర్ అంతా కూడా దగ్గరగా కంటిన్యూ చేశారు. పైన బుటీస్ ని వచ్చేసి మనకి టోటల్ సారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందండి ఈ సారీ? దీనికి బ్లౌజ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. వన్ సైడ్ సారీలో ఏదైతే బోర్డర్ ఉందో వన్ సైడ్ ఆ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ 1800 పడుతుంది. 1800 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ. ఇది వచ్చేసి మనకి మార్బుల్ జార్జెట్ మెటీరియల్, పైన బార్డర్ వచ్చేసరికి బ్లాక్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి పీచ్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ తీసుకున్నారు. ఇక్కడంతా కూడా మనకి బ్లాక్ మీద గోల్డ్ కలర్ డిజైన్ ఉంటుంది. మళ్ళీ వచ్చేసి మనకి కొంచెం ఇవంతా కూడా మనకి సపరేట్ బోర్డర్ ఇది మనకి శారీలో బోర్డర్ అన్నమాట. కొంచెం గ్రే కలర్, ఇక్కడ బ్లాక్ మీద మనకి వైట్ కలర్ లైన్స్ తీసుకున్నారు. ఈ బోర్డర్ మనకి ఈ పైన ఏదైతే మనం సపరేట్ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ బోర్డర్ మాత్రమే అండి, సపరేట్ ప్యాచ్ వర్క్ బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే మార్బుల్ జార్జెట్ మెటీరియల్ కదా, మనకి బాక్సెస్ టైప్ లో సెల్ఫ్ క్రష్ టైప్ లో మనకి డిజైన్ ఉంటుంది అనమాట. శారీ అంతా కూడా బేస్ మనకి అదే ఉంటుంది. పైన షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు. కింద చూసినట్లయితే స్కర్ట్ బోర్డర్ కలర్ కాంబినేషన్ చేంజ్ అవుతుంది. ప్రింట్ లాగా ఇచ్చారనమాట మనకి. ఇక్కడ పీచ్ కలర్ ఇచ్చారు, దానిపైన మనకి వైట్ కలర్ కాంబినేషన్ లో ప్రింట్, లైట్ కలర్ కాంబినేషన్ లో ప్రింట్ ఇచ్చారు. పైన గ్రే కలర్, మళ్ళీ బ్లాక్ వైట్ మీద బ్లాక్ కలర్ ప్రింటెడ్ ఆరో మార్క్ మ్యాంగో డిజైన్ ఉంటుంది. పీచ్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. స్కర్ట్ బోర్డర్ లాగా మనకి హాఫ్ వరకు బోర్డర్ వస్తుంది అనమాట. శారీ ఈజీగా మెయింటైన్ చేయొచ్చు, వాషబుల్ మనకి. ఓకే. బ్లౌజ్ అండి, దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి పీచ్ కలర్ కాంబినేషన్ మార్బుల్ జార్జెట్ మెటీరియల్ ప్రింటెడ్ లో ఇచ్చారనమాట. ఓకే. లైట్ అవుట్ లైన్ లుక్ ఉండేటటువంటి ప్రింట్ ఇచ్చారు. సన్నటి ప్రింట్ కనిపిస్తుందండి దీంట్లో, చాలా చిన్న చిన్న లీవ్స్ అండ్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. శారీలో 3 సైడ్స్ కూడా మనకి పీచ్ కలర్ కాంబినేషన్ తో ఏ బోర్డర్ అయితే ఇచ్చారో అదే బోర్డర్ మనకి హ్యాండ్స్ పార్ట్ లో కూడా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1200 పడుతుంది. 1200 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ చాయిస్ ఉంది, కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. డిజైనర్ శారీ అన్నమాట. ఇది వచ్చేసి మనకి షిఫాన్ జార్జెట్ మెటీరియల్, స్మూత్ ఉంటుంది మనకి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది మనకి బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ పైన గోల్డ్ కలర్ తో చిన్న పైపింగ్ స్టైల్ ఉంటుంది, కింద రా సిల్క్ మెటీరియల్, తర్వాత మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్. దాని కింద మనం చూసినట్లయితే రా సిల్క్ మీద టోటల్ గా మనకి పిటాయి వర్క్ తో డిజైన్ ఇచ్చారు, రెడ్ కలర్. దానిపైన మనకి చెమ్కి ఇచ్చారు అన్నమాట. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మనకి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఈ షిఫాన్ మెటీరియల్ పైన మనకి రెడ్ కలర్ కాంబినేషన్, పైన రా సిల్క్ ఏదైతే బార్డర్ తీసుకున్నామో సేమ్ అదే కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తీసుకొని దానికి మనకి మిడిల్ లో మిర్రర్ వర్క్ ఇచ్చారు, పైన స్టోన్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో. ఇది వచ్చేసి 2.5 మీటర్ వరకు మనకి చాలా దగ్గరగా హెవీగా ఇచ్చారు. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి హాఫ్ వరకు డిజైన్ చేశారు. పైన మాత్రమే మిస్ చేసి మనకి కనిపించే ప్లేస్ మాత్రమే కవర్ చేస్తారు, మొత్తం కూడా మిర్రర్ వర్క్ ఉంటుంది. బ్లౌజ్ ఫుల్ డిజైనర్ వేర్ బ్లౌజ్, డిజైనర్ బ్లౌజ్ రెడ్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. ప్లస్ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మనకి షోల్డర్ లో ఇక్కడ స్టిచ్డ్ లాగా మనకి క్రాస్ లైన్స్ ఇచ్చారు 2 సైడ్స్. హ్యాండ్స్ వచ్చేసరికి నెట్టెడ్ తీసుకున్నారనమాట. 0 నెట్ తీసుకొని దానికి ఒక ఫ్లవర్ వచ్చేసరికి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ విత్ స్టోన్, అలాగే మనకి సారీ బేస్ బీడ్స్ తో వర్క్ ఇచ్చారు. సారీ బేస్ కలర్ తో మనకి వర్క్ చేశారు. ఇక్కడ వచ్చేసి క్రీపర్ వచ్చేసి మనకి ఏంటంటే హ్యాండ్స్ కున్న బార్డర్ సేమ్ బార్డర్ శారీ బార్డరే, పైన క్రీపర్ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. దానికి కూడా మనకి స్టోన్స్ అండ్ బీడ్స్ వర్క్ ఉంటుంది. బ్యాక్ నెక్ వచ్చేసరికి మనకి ఏంటంటే సేమ్ హ్యాండ్స్ లో ఏదైతే డిజైన్ చూసామో ఇదే డిజైన్ ని మనకి బ్యాక్ నెక్ పార్ట్ లో డిజైన్ చేశారు. విత్ మనకి స్టిచ్డ్ లాగా మనకి డిజైన్ ఉంటుంది. సెల్ఫ్ లైన్స్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. కింద మనకి సేమ్ బోర్డర్ అండి, శారీలో వచ్చిన బోర్డరే కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 3400. 3400 రూపీస్కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడు తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.